విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాలను గవర్నర్లు నియమించడంపై అపోహలు అవసరం లేదని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే వీసీలను గవర్నర్లు నియమిస్తున్నారని వివరించారు. వీసీల నియామకాల్లో గవర్నర్లకే పూర్తి అధికారాలు కల్పించేలా, రాష్ట్రాల హక్కులను హరించేలా 2025 ముసాయిదా నిబంధనలున్నాయని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయన స్పష్టత ఇచ్చారు. విద్యాలయాల్లో పరిశోధన అభివృద్ధికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు మామిడాల జగదీష్ కుమార్ స్పష్టం చేశారు. నానో టెక్నాలజీని కూడా ఎలా చూడొచ్చు? చూడండి, చాలా టెక్నాలజీస్ మనం ఏవైతే వస్తున్నాయో జనరల్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా చాలా హైప్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో చేయబోతోంది అని. కానీ కొన్నాళ్ళ తర్వాత ఈ హైప్ తగ్గిపోయి ఒక రకమైన కరెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, నానో టెక్నాలజీ కానివ్వండి, ఇందులో మెచ్యూర్డ్ అప్లికేషన్స్ వస్తాయి. అలాగే నానో టెక్నాలజీ వల్ల కూడా చాలా లాభాలు వచ్చాయి వివిధ రంగాల్లో. మెడిసిన్లో కానివ్వండి, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో, కంప్యూటర్ ఇంజనీరింగ్లో. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అంటే నానో టెక్నాలజీలో, సెమీకండక్టర్ టెక్నాలజీలో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ పాసిబుల్ అయ్యాయి. ఈ విషయంలో కూడా మన భారతదేశం చాలా ముందంజ వేస్తోంది. మన భారతదేశంలో ఇప్పుడు సెమీకండక్టర్ మిషన్ అని స్టార్ట్ చేశారు. ఈ సెమీకండక్టర్ మిషన్ ద్వారా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు మన భారతదేశానికి వచ్చి ఇక్కడే చిప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన ప్రపంచంలో ఒక భారతదేశాన్ని ఒక లీడర్గా ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోంది. యూజీసీ ద్వారా చాలా వరకు గ్రాంట్స్ ఇస్తున్నారు. ఈ గ్రాంట్స్ యూటిలైజేషన్స్లో ఏ రాష్ట్రాలు ముందులో ఉన్నాయి, మన పరిస్థితి, తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా గ్రాంట్స్ ఇంక్రీజ్ చేయడం కోసం కానీ వాళ్ళకి కాలేజ్ యూనివర్సిటీస్కి వాటికి ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు? మీరు బడ్జెట్ అనౌన్స్మెంట్ చూస్తున్నట్టయితే గత 4-5 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 8% నుంచి 10% బడ్జెట్ అలికేషన్ పెరుగుతోంది. సిమిలర్లీ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా పెరుగుతుంది. సో మీ ద్వారా నేను రాష్ట్రాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలకి చెప్పదలుచుకుంది ఏంటంటే 2 రకాల ఫండింగ్ దొరుకుతుంది రాష్ట్రాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలకి. ఒక స్కీమ్ని అంటాము పిఎం ఉషా అని. తర్వాత ఇప్పుడు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ద్వారా అయింది. ఈ 2 స్కీమ్స్ ద్వారా రాష్ట్రాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలకి ఫండింగ్ దొరుకుతుంది. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీకి, పబ్లిక్ యూనివర్సిటీకి మధ్య ఏమి మనం అంతరం కానీ భేదభావాలు కానీ చూపించాం. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ టు అప్లై. బట్ one thing I want to tell is that any funding is very, very competitive. So మన విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఫ్యాకల్టీకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సక్సెస్ఫుల్గా ఉండే ప్రాజెక్ట్ ప్రపోజల్ని ఎలా రాయాలి, తర్వాత ప్రాజెక్టు అది అప్రూవ్ అయిన తర్వాత ఫండింగ్ వచ్చినప్పుడు ఆ ఫండింగ్ని ఉపయోగించి రీసెర్చ్ ల్యాబ్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, రీసెర్చ్ చేసినప్పుడు దాన్ని ఒక ప్రొడక్ట్గా ఎలా మార్చాలి, దీని గురించి కూడా మన ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇవ్వటం చాలా అవసరం. అందువల్లే యూజీసీ హ్యాస్ కమ్ అప్ విత్ గైడ్ లైన్స్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ R&D cells. I'm happy to inform you that out of 1,200 universities, nearly 800 universities have already established R&D cells. సో మన విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ ఈకోసిస్టమ్ని స్ట్రాంగ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మేము 4 years అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేశాం. దాదాపు 200 యూనివర్సిటీస్లో ఆల్రెడీ ఈ 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ వచ్చేసింది. డీమ్డ్ యూనివర్సిటీస్ పర్మిషన్స్ ఇంకా ఏమైనా ఎన్ని వరకు వచ్చే అవకాశం ఉంది, కొంతవరకు డిలే జరుగుతుందనే ఒక విమర్శ కూడా ఉంది. డీమ్ టు బి యూనివర్సిటీస్ గురించి మేము కొత్త రెగ్యులేషన్ 2023లో తీసుకొచ్చామండి. దాని తర్వాత చాలా యూనివర్సిటీస్ అప్లై చేశాయి. ఇది ఆన్లైన్ ప్రాసెస్. ఇది దీనికి ఎక్స్పర్ట్ కమిటీస్ ఉంటారు. అప్లికేషన్ పెట్టాక యూజీసీకి ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఈ యూనివర్సిటీ టీమ్ని పిలిచి వాళ్ళతోని ఇంటరాక్ట్ చేసి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మేము ఆ రికమెండేషన్ని కమిషన్లో అప్రూవ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి మా రికమెండేషన్ పంపుతాం. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. సో మేము చాలా ఫాస్ట్గా చేస్తున్నాం. ఇది కంప్లీట్లీ టెక్నాలజీ డ్రివెన్ ప్రాసెస్.
పరిస్థితుల్లో, మారుతున్న కాలమాన పరిస్థితులు, అలాగే వరల్డ్లో మారుతున్న సిస్టమ్స్ యూత్కి ఎలాంటి సూచన చేయబోతున్నారు? ఎలాంటి కోర్సులు తీసుకోవడం ద్వారా, లేదా ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయడం ద్వారా వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చూడండి, అవకాశాలు మన భారతదేశంలో పెరుగుతున్నాయి, తర్వాత గ్లోబల్గా కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. మన భారతదేశం విద్యారంగం ప్రపంచంలో అతిపెద్ద విద్యారంగం. దాదాపు 30 కోట్ల మంది స్టూడెంట్స్ ఉన్నారు మన విద్యారంగంలో. అందులో 4.5 కోట్లు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంట్రీస్ టు అడాప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ అవర్ స్టూడెంట్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ aspirational, they are highly talented. So one thing I would like to tell the students is that you focus on your fundamentals, get a better grip of fundamentals of any discipline that you are studying, and engage yourself in experiential learning. As part of your degree program, look for internship opportunities, apprenticeship opportunities, and go and interact with the industries, so that you will learn that there is a bigger world outside your own classroom, and that bigger world has many challenges and also opportunities. So by preparing yourself in a better way, you can seize these opportunities and grow in your life and also contribute to the societal development. చివరిగా సార్, యూనివర్సిటీ వీసీలకు సంబంధించిన నియామకాల విషయంలో రాష్ట్ర గవర్నర్లకే అప్పగించారు అని చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న చాలా రాష్ట్రాల్లో ఈ విధమైన విమర్శలు ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా అధిగమించబోతుంది? చూడండి, మనకు ఈ స్వతంత్రం రాకముందు కూడా ఉన్న యూనివర్సిటీస్లో ఎప్పుడైనా గవర్నరే వీసీని అపాయింట్ చేసేవాడు. తర్వాత మొదటిసారి యూజీసీ 2010లో మినిమం క్వాలిఫికేషన్స్, తర్వాత వీసీ అపాయింట్మెంట్ గురించి రెగ్యులేషన్ తీసుకొచ్చింది. ఆ రెగ్యులేషన్లో కూడా ఆల్వేస్ ఇట్ ఈస్ ఛాన్సలర్ హూ అపాయింట్స్ ద వైస్ ఛాన్సలర్, and usually the chancellor happens to be the governor. 2018లో మళ్ళీ కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది యూజీసీ. అక్కడ కూడా ఛాన్సలర్ వీసీని అపాయింట్ చేస్తారు అన్నారు. 2025 రెగ్యులేషన్స్లో కూడా ఛాన్సలర్ వీసీని అపాయింట్మెంట్ చేస్తారన్నారు. అందువల్ల మనకు స్వాతంత్ర్యం రాకు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా కూడా ఛాన్సలరే అపాయింట్ చేస్తాడు. తర్వాత ఈ వీసీ సెలక్షన్ కమిటీలో సెనేట్ రిప్రజెంటేటివ్ కానీ లేకపోతే ద సిండికేట్ రిప్రజెంటేటివ్ కానీ యూనివర్సిటీ నుంచి ఉంటారు, యూజీసీ రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఛాన్సలర్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. సో ఇట్ ఈస్ ఏ వెరీ హైలీ పార్టిసిపేటివ్ వే ఆఫ్ సెలెక్టింగ్ ఏ వీసీ. సో ఇట్స్ ఏ ప్రాసెస్ దట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చూడండి, ఫిజికల్గా యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేయడానికి టైం పడుతుంది. ఫిజికల్ యూనివర్సిటీస్ విల్ గ్రో ఎట్ దేర్ ఓన్ పేస్. కానీ మన జీఆర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఎన్ఈపిలో మేము అనేది ఏమిటంటే హైబ్రిడ్ లెర్నింగ్ని ప్రమోట్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్ ఫిజికల్ మోడ్లో చదువుకోవచ్చు, కొంతమంది ఆన్లైన్ మోడ్లో చదువుకోవచ్చు, కొంతమంది కొన్ని కోర్సెస్ ఫిజికల్ మోడ్లో, కొన్ని కోర్సెస్ ఆన్లైన్ మోడ్లో చేయవచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్ మెథడ్స్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో మన దేశంలో ఒక 100 యూనివర్సిటీస్ డిగ్రీస్ ఇస్తున్నారు. సో వీ వాంట్ టు ప్రమోట్ మోర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్స్, అండ్ వీ ఆల్సో వాంట్ టు ఎన్కరేజ్ స్మాలర్ కాలేజెస్ టు బికమ్ ఏ క్లస్టర్ అండ్ బికమ్ ఏ యూనివర్సిటీ అండ్ అడ్మిట్ మోర్ స్టూడెంట్స్. అండ్ మీరు రీసెంట్గా ఇది కూడా విని ఉంటారు, యూజీసీ ఏమందంటే మీరు సంవత్సరంలో 2 సార్లు అడ్మిషన్స్ చేయవచ్చు. దీనివల్ల కూడా మనం జీఆర్ని ఇంక్రీజ్ చేయవచ్చు. తర్వాత మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. ఏ యూనివర్సిటీ, వై షుడ్ ఇట్ రన్ ఓన్లీ ఇన్ one cycle? You can have a morning session and also an evening session. Increase the intake of the students. So there are multiple ways in which we need to reach out to our students and increase the GR. ఇది యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారి అభిప్రాయం. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.